హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ వ్లాగ్ గైస్. సో మేమైతే బెంగళూరుకి మే 20th రోజు మార్నింగ్ స్టార్ట్ అవుతే నైట్ 11:30 quarter to 12కి బెంగళూరు మా హోటల్కి అయితే మేము ఉండబోయే హోటల్కి రీచ్ అయ్యాము. సో ఇక్కడైతే మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాము ముందే. సో ఇక్కడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇది జోదిదార్ రిసార్ట్ అనమాట. సో 202 రూమ్ అనమాట. మేమైతే ఇందులో ఉన్నామన్నమాట. సో ఇక్కడ చూడండి రూమ్ ఎలా ఉందో. అట్లా నార్మల్గా క్లిప్ అయితే తీశాను. పిల్లలు ఆడుకుంటున్నారు, అమ్మ చూస్తుంది సో రూమ్ ఎలా ఉందని. సో నేనైతే వీడియో క్లిప్ తీశాను చూడండి. ఇదైతే నేనే. సో ఇక్కడ నేను కూడా ఒక పిక్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మేము నైట్ 12 o'clockకి జోదిదార్ రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాము గైస్. ఇది బెంగళూరులో మేము ఇక్కడ స్టే చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ ముందే రూమ్ బుక్ చేసాం కాబట్టి సో లగేజ్ అంతా కూడా సర్వెంట్స్ తీసుకెళ్లారు రూమ్కి. సో మేము కూడా రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి చెప్పేసి మళ్ళీ కిందికైతే డిన్నర్ చేద్దామని కింద ఆదిరాస్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. సో అక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. సో నేను ఈ ఫుడ్ వచ్చేంత వరకు అయితే నేనైతే అలా స్మాల్ క్లిప్స్ అయితే తీస్తున్నాను గైస్. సో మేమందరం కూడా ఫుడ్ తినడానికి వచ్చేసాం అనమాట కిందికి. సో తిన్నాక మళ్ళీ రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకోవడము, మార్నింగ్ నుంచి మళ్ళీ తిరగడం ఉంటుంది కదా. సో ఇక్కడైతే మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టాము, చికెన్ లాలీపాప్ అండ్ మటన్ పెప్పర్ ఫ్రై అయితే ఆర్డర్ పెట్టుకున్నాము గైస్. సో మిల్క్ షేక్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఫుడ్ అయితే తినేసి మేమైతే ఆ రోజు నైట్ అయితే రూమ్కి వెళ్ళి పడుకున్నాం గైస్. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ మేమున్న రూమ్లో నుంచి విండో నుంచి చూస్తే వ్యూ అయితే బాగా కనబడుతుంది. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇదంతా కూడా బెంగళూరే, మేము ఇక్కడే ఉన్నాం. ఈ రిసార్ట్ నుంచి వ్యూ కనబడుతుంది. ఇక్కడైతే మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ రెడీ అయ్యేసి పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాం గైస్. ఇక్కడైతే మమ్మీ అయితే వీడియో తీసుకుంటుంది. సో ఇదంతా కూడా మేమున్న జోదిదార్ రిసార్ట్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. లాస్ట్ టైం కూడా మేము ఇక్కడే స్టే చేసాం. అంతకుముందు వేరే దగ్గర అయితే మేము బెంగళూరులో స్టే చేసాము. ఓకే, ఇదైతే రిసెప్షన్ అనమాట కింద సైడ్. సో ఇది మన ఇస్కాన్ బెంగళూరు టెంపుల్ అనమాట. సో చూడండి గైస్, ఇస్కాన్ బెంగళూరు టెంపుల్ చాలా బిగ్ టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది గైస్. ఇక్కడికి ఎన్ని టైమ్స్ వచ్చినా నాకైతే అసలు మళ్ళీ రావాలనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది మేము 7th టైం అనుకుంటా రావడం. ఎప్పుడు వచ్చినా కూడా మేమైతే కంపల్సరీగా బెంగళూరు వచ్చినప్పుడల్లా ఇస్కాన్కి అయితే వస్తుంటాం. నాకు అంతా బాగా ఇష్టం. ఇదంతా కూడా కొలను అంటాం కదా, టెంపుల్కి ఉంటుంది కదా, అదనమాట. ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట కొలను. సో ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది గైస్. సో చూడండి ఇదంతా కూడా ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇదైతే కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. మనమైతే కార్ పార్కింగ్ ఇక్కడ చేసేసుకొని ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది గైస్. ఇస్కాన్ టెంపుల్కి మాత్రం అన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ పైనుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఇస్కాన్ గోపురం అనమాట టెంపుల్ది. సో ఇదంతా కూడా వాకేబుల్ అనమాట. వాకింగ్ చేయాల్సి ఉంటుంది, చాలా కొద్ది దూరం నడవాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా టెంపుల్ అనమాట. సో మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ్ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ్ నారాయణ వాసుదేవ. ఇక్కడైతే టెంపుల్లో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అలా 5 minutes 10 minutes అలా కూర్చొని నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ కొంచెం భజన కార్యక్రమం కూడా పెడుతున్నారు గైస్. లైవ్ మ్యూజిక్ అనమాట. సో అది కూడా కొంచెం సేపు అలా వినేసి సో మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే స్వీట్స్ అన్నీ తీసుకుంటాం అనమాట. కేక్, స్వీట్స్ అన్నీ కూడా వెజ్తోనే చేస్తారు. సో ఇక్కడ షాపింగ్ చాలా చేసాము. సో పిల్లలకి టాయ్స్ కూడా తీసుకున్నాం, పిల్లలకి డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నాము. మేము కూడా ఇంట్లో కొన్ని కృష్ణుడి విగ్రహాలు తీసుకున్నాము. మేము ఇక్కడ చాలా షాపింగ్ చేసాము, అవి కూడా మీకు తర్వాత చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మాది ఇస్కాన్ టెంపుల్ షాపింగ్ కూడా మేము అన్నీ చూస్తూ అన్నీ కూడా కొనుక్కుంటూ పర్చేజ్ చేస్తూ వస్తున్నాం. సో ఇక్కడైతే మేము అన్ని షాపింగ్ ఇస్కాన్ టెంపుల్లో షాపింగ్ చేస్తున్నాము గైస్. సో అన్నీ కూడా షాపింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి ఇస్కాన్ బెంగళూరు అని ఉంది, స్కానర్ అనమాట. సో అలా నేను మీకు క్యాజువల్గా చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇస్కాన్ షాపింగ్ అయిపోయిన తర్వాత అలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇలా ఒకటి కనబడుతుంది అనమాట. సో మన హ్యూమన్ హిస్టరీ మొత్తం కూడా మనకి అసలు ఫస్ట్ టు లాస్ట్, బర్త్ టు డెత్ వరకు కూడా ఇక్కడ మనకు వ్యూ అయితే కనబడుతూ ఉంటుంది చూడండి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అయితే ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. ఇది ఇందులో క్లియర్గా కనబడుతుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది గైస్. అందుకే మీకు కూడా చూపిద్దామని నేనైతే క్లిప్ అయితే తీశాను గైస్. సో చూడండి అసలు చనిపోయింది స్కెల్టన్తో సహా కూడా మనకి ఇక్కడ చూపించారనమాట. బర్త్ టు డెత్ సూపర్గా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మేము పిక్స్ అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము గైస్. నేను, మా పిల్లలు, మమ్మీ అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. సో ఇదైతే మా మమ్మీ అనమాట. ఇక్కడ ఫోటో అయితే దిగిందనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే మేము తీసుకున్న ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్న ప్రసాదాల బాక్స్ అయితే మీకు చూపిస్తున్నాను గైస్. ఇదైతే బాంబే హల్వా అనమాట.
సో బాంబే హల్వా ఈ టూ బాక్సెస్ తీసుకున్నాము. ఎవ్రీథింగ్ కూడా నేనైతే వన్ బాక్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇదైతే ఇక్కడ మైసూర్ పాక్ అనమాట. ఇస్కాన్ టెంపుల్ మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఏ స్వీట్ అయినా బాగుంటుంది ఇక్కడ. సో ఇది మైసూర్ పాక్. సో నెక్స్ట్ అయితే బిస్కెట్స్ తీసుకున్నాం అనమాట. సో బిస్కెట్ బాక్సులు కూడా తీసుకున్నాము. సో చూడండి ఇంకా వేరే కోకోనట్ బర్ఫీ అవన్నీ కూడా టూ బాక్సెస్ అయితే తీసుకున్నాము. ఒక 2 బాక్సెస్ కేక్ పీసెస్ అయితే తీసుకున్నాము. ఇవైతే లడ్డూలు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇస్కాన్ టెంపుల్ నుంచి అయితే మేము బయటకైతే వచ్చేస్తున్నాము గైస్. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలనేసి మేమైతే వెళ్తున్నాము. సో ఇక్కడ అదే క్లిప్ తీసాను. సో ఇది ఈరోజు బ్లాగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ.